నమస్కారం అండి. ఈరోజే ఉద్దానత ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశి. ఈ ఏకాదశిని మనం ప్రబోధిని ఏకాదశి, బృందావన ఏకాదశి అని కూడా పిలుచుకుంటూ ఉంటాం. ఈ పరమ పవిత్రమైన రోజే ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేలుకుంటాడని పురాణాల్లో వచనం. ఈ పరమ పవిత్రమైన రోజు చేసి ఉపవాసం కానీ, జాగారం కానీ, అన్నదానం కానీ ఎంతో పరమ పవిత్రతను కలుగజేస్తుంది. ఈ రోజు మనం చేసే అన్నదానం గ్రహం సమయంలోని 1,00,00,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం దక్కుతుంది. పరమ పవిత్రమైన ఈ రోజున భాగవత పురాణాల్లో చెప్పబడిన ఈ కథను ఎవరైతే వింటారో వాళ్ళకి సర్వ పాపములు తొలగిపోవడమే కాదు, ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. పరమ పవిత్రమైన ఈ కథను భూమండలానికి గ్రహించిన స్వయంగా ఆ బ్రహ్మదేవుడే చెప్పిన మాట అని చెప్తుంటారు. ఈ కథ భాగవత పురాణాల్లో చెప్పబడింది. అదే అంబరీషుడు కథ. ఇక్ష్వాకువంశానికి చెందిన మహారాజు. ఇతను నాగబార మహారాజు కుమారుడు. ఎంతో శ్రేష్ఠుడు. అయితే ఇతను 7 దీవులతో కూడిన భూమండల భారాన్ని తన భుజ స్తంభాల మీద మూసి శుభాన్ని పొందిన రాజు. రాజ సంపదను కలిగి చెడు నడవడికలోకి లోనవ్వకుండా పూర్తిగా విష్ణు పూజతోటే కాలాన్ని వెళ్ళబుచ్చేవాడట. యమరబాటు పొందక ఈ లోకంలోని ప్రస్తుతిగాంచాడట. ఈయన గొప్ప విష్ణు భక్తుడని. శ్రీ మహావిష్ణువు గురించి భక్తితోటి గొప్ప యాగాన్ని కూడా చేయించాడట. ఆయన భక్తికి మెచ్చిన శ్రీహరి ఆయన రాజ్యం సుఖ సంపదలతోటి ఎలసిరేలాగా వరాన్నిచ్చి సుదర్శన చక్రాన్ని వరంగా ఇచ్చాడట. ఒకసారి అంబరీషుడు ద్వాదశి వ్రతాన్ని ఆచరించాడు. ఈ వ్రతంలోని ఏకాదశి నాడు ఉపవాసం ప్రారంభించి 1 సంవత్సరం పాటు దీక్షలో ఉండి ద్వాదశి ప్రారంభంలోని దీక్ష విరమించిన తర్వాత తన ప్రజలందరికీ అన్నదానం చేయాలనుకున్నాడట. ఉపవాస దీక్ష కొద్దీ గడియల్లోని ముగియునుండగా దూర్వాస మహాముని అక్కడికి విచ్చేశారట. ఆయన్ను అత్యంత భక్తి ప్రవర్తనతోటి ఆహ్వానించి ఈ రోజుకు దూర్వాసి తన గౌరవ అతిథిగా ఉండమని అర్థించాడట అంబరీషుడు. అందుకు దూర్వాస మహాముని సంతోషించి అంగీకరించి తాను నది స్నానం చేసి వచ్చే వరకు వేచి ఉండమని చెప్పి వెళ్ళిపోయాడట. దీక్ష విరమణకు నిర్ణయించిన శుభముహూర్తము దాటిపోతుంది. నది స్నానంకైనా వెళ్ళిన దూర్వాసుడు ఎంతసేపైనా తిరిగి రాలేదు. అంబరీషుడు తన కుల గురువైన వశిష్ఠ సలహా మేరకు ఆ శుభముహూర్తంలో కేవలం తులసి దళంతో కొంత మంచి నీళ్లను పుచ్చుకొని దీక్ష విరమించమని చెప్పాడట. అలాగే అంబరీషుడు నిర్వహించి దూర్వాస మహాముని కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడట. ఇది శాస్త్రం ప్రకారం సమ్మతమే. కానీ స్నానం చేసి తిరిగి వచ్చిన దూర్వాసుడు తనది దివ్య దృష్టి ద్వారా జరిగిన విషయాన్ని గ్రహించి రాజు మాట తప్పినందుకు ఆగ్రహించాడట. దూర్వాసి ముని కోపం గురించి తెలిసిందే కదా. అప్పటికప్పుడే తన జడల నుండి ఒక వెంట్రుకను లాగి ఒక రాక్షసుని సృష్టించి అంబరీషుడి మీద సంహరించమని పంపాడట. ఆ రాక్షసుడు ఎంతో భయంకరంగా ఉన్నాడట. అయితే అంబరీషుడి ఎదురుగా నిలబడగానే ఆయనకు రక్షణగా ఉన్న సుదర్శన చక్రం ఒక వేటితో ఆ రాక్షసుని సంహరించి దూర్వాసుని ఎంటపడిందట. దూర్వాసుడు భయంతో నలుదిక్కులకు పరిగెత్తాడట. ముందుగా బ్రహ్మ శివుడి దగ్గరికి వెళ్ళాడట. వాళ్ళ వల్ల కథని చెప్పారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళమని చెప్పగా చివరికి దూర్వాసుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వేడుకున్నాడట. ఆయనకి కూడా వీలు కాదని, అతనికి ఆ శక్తి లేదని చెప్పాడట. అంబరీషుడిని భక్తికి బందీ కాబట్టి ఆయన వేడుకోమన్నాడట. చివరికి దూర్వాసుడు వెళ్ళి అంబరీషుడిని వేడుకోగా ఆయన శ్రీహరిని సుదర్శన చక్రాన్ని ఉపసంహరించమని ప్రార్థించాడట. భక్తికి పరమాత్మని సైతం శాసించగల శక్తి ఉందన్న మాట ఈ ఘటన మనకు మరొక ఉదాహరణ తెలియజేస్తుంది. అంత పరమ పవిత్రమైన ఈ రోజున ఈ కథ ఇన్నంత మాత్రాన్ని మనకున్న సర్వ పాపలను తొలగిపోతాయని, మనకున్న అపముచ్చ దోషాలన్నీ కూడా భాగవత పురాణాల్లో చెప్పబడింది. అంత పరమ పవిత్రమైన ఈ కథని విని మహావిష్ణువు ఒక అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ, మీ అందరికీ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.